హాయ్ అండి, వాళ్ళ వెజిటేబుల్ బిర్యానీ చేశాను. సండే మామూలుగా నాన్ వెజ్ ఉంటుంది, కానీ వాళ్ళ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, 4 మిరియాలు, ఒక 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇవాళ మా వారు కట్ చేసి ఇచ్చారు. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, నేను ఏదైనా జర్నీ చేసి వచ్చినప్పుడు మా వారు కట్ చేసి ఇస్తారు. ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మనల్ని అర్థం చేసుకొని ఇలా చిన్న చిన్న పనులు చేస్తే మన ఆడవాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు ఫ్రెండ్స్? వెజిటేబుల్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత బీన్స్, టమాటా, క్యారెట్, బంగాళదుంప 4 పట్టుకోవాలి. వెజిటేబుల్ వేయించుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకున్నట్టయితే వెజిటేబుల్స్ అన్నిటికీ సాల్ట్ పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అడుగంటుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ కడిగి నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, రైస్ కూడా పొడవుగా వస్తుంది. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఇలా మెల్లిగా కలపాలి. మనం ఫాస్ట్గా కలుపుకున్నట్టయితే బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఇలా నీట్గా కలిపిన తర్వాత మనం బాస్మతి రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. వెజిటేబుల్స్ వేగేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి నీట్గా అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మనం వెజిటేబుల్ వేగేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి వేయించుకుంటే అడుగంటుకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులోకి మనం గోంగూర చట్నీ కానీ బంగాళదుంప కుర్మా కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.